వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వైసీపీ తరపున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కర్రి పద్మశ్రీ తన రాజీనామాను ఆమోదించారని మరోసారి శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును కోరనున్నారు. నేటితో మండలి సమావేశాలు ముగుస్తుండటంతో తన రాజీనామా ఆమోదింప చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు కర్రి పద్మశ్రీ. గత ఏడాది ఆగస్టు 30 తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే ఇప్పటి వరకు ఆమె రాజీనామా ఆమోదం కాలేదు. రాజీనామా ఆమోదించిన వెంటనే ఆమె తెలుగుదేశంలో చేరేందుకు ఏర్పాట్లు జరిగాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న శాసన మండలి సమావేశంలో ఆమె తన రాజీనామాను ఆమోదించారంటూ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. 2023 మార్చిలో ఆమె అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. ఇక 2023 ఆగస్టు 11న ఆమె ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజీనామా ఆమోదం కోసం గతంలో ఆమె గవర్నర్ను కూడా కలిశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ ఈవిడ సాధారణ గృహిణికి రాజకీయాల్లో ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈమె భర్త కర్రి నారాయణరావు అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆ నేపథ్యంలోనే మత్స్యకార సమాజ వర్గానికి చెందిన వారు కావడంతో నారాయణరావు స్థానంలో ఆయన సతీమణి పద్మశ్రీకి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ కి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో 2023 మార్చిలో ఆమె అభ్యర్థిత్వాన్ని అంటే 5 నెలల ముందుగానే జగన్ ప్రకటించారు. గవర్నర్ కోటలో ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఆగస్టు 9న శాసన మండలి కార్యదర్శి ఆమె ఎన్నికైనట్లుగా ప్రకటించారు. అదే నెలలో 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఎలా ఉంటే తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో ఏదైతే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడు వైసీపీకి చెందిన రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఆయన మత్స్యకార సమాజ వర్గం చెందినవారు. ఆయన కూడా పదవి మారడంతో అదే విషయాన్ని కర్రి పద్మశ్రీకి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా చంద్రబాబుని కలిశారు. అయితే చంద్రబాబు రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి పార్టీలోకి రావాలని సూచించారు. ఆయన సూచనల మేరకు 2024 ఆగస్టు 30 తేదీన ఆవిడ తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో ఒకసారి గవర్నర్ గెలిచారు. ఎందుకంటే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ తన రాజీనామా కోసం శాసన మండలికి చైర్మన్ చెప్పాలని చెప్పారు. అదేవిధంగా పలు దఫాలు శాసన మండలి చైర్మన్ కూడా ఆయన రాజీనామా విషయం ప్రస్తావించడం జరిగింది. రాజీనామా ఆమోదించకపోవడంతో ఆమె టీడీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు, వైసీపీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కేవలం అధికారులు పిలిచే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆమె టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి రోజున చైర్మన్ మోషన్ రోజుకు మరోసారి గుర్తు చేశారు. నేను రాజీనామా చేసి అప్పుడే దాదాపు 8 నెలలు అవుతుంది. ఆ రాజీనామాను అంగీకరించాలని చెప్పి కోరడం జరిగింది. ఇవాళతో శాసన మండలి సమావేశాలు కూడా ముగుస్తున్నాయి. దీంతో ఆవిడ రాజీనామా ఆమోదం పొందిన వెంటనే టీడీపీలో చేరనున్నారు. టీడీపీలో చేరిన తర్వాత మళ్లీ అదే స్థానం ఆవిడకి ఇస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. కానీ ఆ స్థానం ఎవరికి ఇస్తారన్న దాని మీద గతంలో 5 సీట్లు ఖాళీ అయినప్పుడు ఎలా పోటీ పడ్డారో అదేవిధంగా కర్రి పద్మశ్రీ రాజీనామా ఆమోదం పొందితే ఈ సీటు కోసం కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ప్రయత్నాలు ముమ్మరయ్యాయి. ముఖ్యంగా వర్మ మరోసారి ఆశలు పెంచుకున్నారు. మొన్న 5 రోజులు ఇవ్వలేదు కాబట్టి కర్రి పద్మశ్రీ రాజీనామా ఆమోదం అయితే ఎందుకంటే 2029 వరకు ఆమె పదవి కాలం ఉంది కాబట్టి ఆయన కూడా ఆశలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా ఆమోదం పొందుతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. శివ, అయితే ప్రస్తుతం వైసీపీ ఏ రకంగా వ్యాఖ్యానిస్తుంది? ఈమె రాజీనామా ఆమోదం కోసం ఏకంగా గవర్నర్ కూడా కలిసినటువంటి పరిస్థితి ఇంతలా పట్టుబడుతున్నారు కదా. అలాగే ఇతర ఎమ్మెల్సీలు కూడా చేజారిపోతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు ఏమంటున్నారు? వైసీపీ అయితే చంద్రశేఖర్ రెడ్డి 2-3 సార్లు నారాయణరావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ కూడా కేవలం చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సు మేరకు మత్స్యకార మహిళకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తే కోస్తా తీరంలో ఉన్న మత్స్యకారులంతా వైసీపీకి అనుకూలంగా ఉండాలన్న ఉద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి రికమెండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన 2-3 సార్లు రాయబారాలు పంపారు. కానీ మోపిదేవి వెంకటరమణకి ఆల్రెడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆమె వెనక్కి తగ్గేది లేదని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామా ఖచ్చితంగా ఆమోదం పొందుతుంది. పొందిన తర్వాత ఆమె టీడీపీలో చేరతారు. వైసీపీ నాయకుల్లో కూడా భయం మొదలైంది. ఎందుకంటే కర్రి పద్మశ్రీకి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి గౌరవించాం. అయినా ఆమె పార్టీలో కొనసాగడం లేదు. ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్న సంకేతాలు అందుతున్నాయి. మర్రి రాజశేఖర్ కూడా రాజీనామా చేస్తారని
ఏదైతే వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆవిడ రాజీనామా ఆమోదం కోసం పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాజీనామాను, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ గవర్నర్ కలిశారు, శాసన మండలి చైర్మన్ కలిశారు కాబట్టి, స్వయంగా కలిశారు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా 2-3 రోజులు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. అనంతరం తిరిగి ఆమెకే ఇస్తారా, ఎందుకంటే మత్స్యకార సామాజిక వర్గం కాబట్టి, లేదంటే వేరెవరికైనా ఇస్తారన్న దాని మీద మాత్రం పెద్ద ఎత్తున అటు వైసీపీలో టీడీపీలో కూడా చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.